పని ఒత్తిడి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందువల్ల కార్యక్రమాలు చేపట్టి కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహించాలి. అందరి చేత మంచి అనిపించుకోవాలి. అందరూ సపోర్ట్ చేస్తారు నాకు అని చెప్పి చాలా ఆశతోటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. నిజంగా ఇవాళ బాగానే వచ్చారు. ఎవరి కోసం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు ప్రోత్సహించడానికి అంటే మాత్రం నేను ఒకటే మీకు చెప్పింది, తావత మించి మనం ఏం చేయొద్దు. కారణం ఏంటంటే మనకున్న దాంట్లో మనం సర్దుకోవడం నేర్చుకోవాలి. అప్పుల పాలు కాకండి, అప్పుల కోసం తిరగండి. ఆరోగ్యంతో ఉన్న కళాకారులను ఆదుకోవాలని తపనతో ఉన్నది. కానీ నిధుల కొరత దృష్ట్యా అన్నీ చేయలేకపోయినా కొన్నేనా చేయాలని చెప్పి తపన పడుతూ అలాంటి వాటిలో శతరూప కార్యక్రమాలు పెడుతున్నాం. అలాంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి. ఏదైనా చేతనైతే 4 డబ్బులు మిగుల్చుకొని కళాకారులను ఆదరించండి, వారి ఆశీర్వచనాలు పొందండి అని చెప్తూ నేను ఒకటే మీరు మీ తపన, మీ కోరిక ఇవన్నీ ఆశించదగింది. దీనికి ఏ ఒక్క వ్యక్తి చేసే పని కాదు. 10 మంది కలవాలి, ముందు 10 మందిని కలుపుకోండి. అప్పుడు మీ కోరికను సాధించడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని సంస్కృతి శాఖలో డబ్బు ఇస్తుంది, ఆ డబ్బుతో కార్యక్రమాలు పెడితే జనం చాలామంది వస్తారు, ఇంకా నాకు 4 డబ్బులు బాగా వస్తాయి, ఆ వచ్చిన దాంతో నేను ఆదుకున్న కళాకారులు అనుకుని భ్రమలో మాత్రం మీరు ఉండకండి అని చెప్పి చిన్న ఈ అసోసియేషన్ వాళ్ళందరినీ కోరుకుంటున్నారు. మీరు బాగుండాలి, మీరు బాగుండడానికి ఏం చేయాలో చెప్పండి అని చెప్పి మరొక్కసారి కోరుతూ శాంతకుమార్ గారు మళ్ళీ 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 చెప్తున్నారు, మీరు ఒళ్ళు గుల్ల చేసుకోకండి, మనసు పాడు చేసుకోకండి. మీరు మీ పిల్ల బాబుతో సుఖంగా ఉండడానికి, నిజమైన కళాకారుల ఆశీర్వచనం పొందడానికి కృషి చేయండి అని చెప్తూ, ఈ మాట మీ ఒక్కరికే కాదు, ఈ వ్యవస్థలో నలిగిపోతున్న ప్రతి మహిళకి, ప్రతి సంస్థకి రుద్దడానికి ప్రయత్నం చేయండి అని మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.